మ్యాక్యూ మిషన్ తీసుకొని ఇది ఒక 3-4 మంత్స్ అవుతుందన్నమాట. సో దీని డెమో అయితే ఇస్తున్నాను అనమాట. సో కొత్త వాళ్ళు మిషన్ కొనేటప్పుడు ఎలాంటి మిషన్ కొనాలి ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా ఒక్కరికి. 4 మంత్స్ నుంచి కుడుతూనే ఉన్నాను నేను. సో నాకు ఇది చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా అనిపించింది అనమాట. ఏంటంటే మనకి హెవీగా స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ కంటే ఇది హెవీగా వర్క్ అవుతుందని చెప్పారు. సో అలానే యూజ్ అవుతుంది అనమాట. చాలా స్మూత్గా పోతుంది. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మ్యాక్యూ మిషన్ తీసుకొని ఇది ఒక 3-4 మంత్స్ అవుతుందన్నమాట. సో దీని డెమో అయితే ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో, మిషన్ కొంటున్నాను హోల్సేల్ షాప్ అందులో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. సో ఎంత కాస్ట్ ఏంటి అని నా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. సో ఏంటి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేశానండి. సో మీరు ఒకసారి కాల్ చేస్తే ఫుల్గా మీకు డీటెయిల్స్ అని తెలుస్తాయి, మీరు మిషన్ తీసుకోవచ్చు. సో ఇదైతే బేసిక్ మోడల్ అనమాట. మ్యాక్యూ మిషన్ జూకి, జాకీ, మ్యాక్యూ ఇలాంటి చాలా ఉంటాయి అండ్ సో ఇది మ్యాక్యూ మిషన్ Q1 వర్షన్ అనమాట. Q1 వర్షన్ చాలా బేసిక్ మోడల్ అనమాట. ఇది ఏంటంటే మనకి హెవీగా స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే బొటిక్ వాళ్ళకి, అలాగే డైలీ కస్టమర్స్కి ఇంట్లో టైలరింగ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. 4 మంత్స్ నుంచి కుడుతూనే ఉన్నాను నేను. సో నాకు ఇది చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా అనిపించింది అనమాట. ఆల్రెడీ నేను ఛానల్లో ఒక వీడియో పెట్టాను, మా అమ్మాయి డాటర్ కాంబో డ్రెస్ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అని చెప్పేసి. సో అది నేను చిన్న మిషన్ మీద కుట్టాను అనమాట. సో అది నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకే ఇలాంటి బేసిక్ మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి హెవీగా స్టిచ్చింగ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ హెవీగా గాగ్రా లాంటివి మనము స్టిచ్చింగ్ చేయాలంటే ఇలాంటి మిషన్స్ కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. సో కొత్త వాళ్ళు మిషన్ కొనేటప్పుడు ఎలాంటి మిషన్ కొనాలి ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా ఒక్కరికి. సో ఇలాంటి బేసిక్ మిషన్ కూడా కొత్తగా కొన్నప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. అప్పుడు కొన్నప్పుడైతే రివ్యూ ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే ఎలా వర్క్ చేస్తుంది ఏమో అని చెప్పేసి నేను ఇంట్లో లాగాను. ఇప్పుడైతే నేను ఫుల్ డెమో అయితే ఇస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడైతే డెమో చూద్దాము. సో ఇది వచ్చేసి మ్యాక్యూ మిషన్ అనమాట. ఇది వచ్చేసి బేసిక్ మోడలు. ఇది Q1 వర్షన్ అనమాట. Q1, Q2, Q3, Q4 ఇలా ఉంటాయి. సో రేట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. Q1కి ఒక తక్కువ రేట్ ఉంటుంది, Q2 కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. సో ఇది బేసిక్ మోడలు. మీకు కంటే ఇది హెవీగా వర్క్ అవుతుందని చెప్పారు. సో అలానే యూజ్ అవుతుంది అనమాట. చాలా స్మూత్గా పోతుంది. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, చూసారు కదా, ఇక్కడ పవర్ బటన్ అనమాట. ఇది ఆన్ చేస్తే చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది. సరే కదా, ఇది స్పీడ్ అనమాట. చూసారు కదా, మొత్తం 4000 స్పీడ్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా ఫాస్ట్గా పోతుంది. సో మీరు కుట్టే స్పీడ్ని పెట్టి కుట్టుకోవచ్చు. అంటే మీరు బేసిక్గా ఇప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్నారు అనుకుంటే ఓన్లీ ఒక 500 ఇలా పెట్టి కుట్టుకోవచ్చు అనమాట. ఇలా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట స్పీడ్ని. చూసారు కదా, 200 స్టార్టింగ్ అనమాట. ఇది 500లో అయితే బేసిక్గా కుట్టుకోవచ్చు. 500 ఇలా చాలా నిదానంగా స్లోగా పోతుంది అనమాట. నేనైతే నార్మల్గా 2500 పెట్టి కుడతాను అనమాట. నేను 2500 ఇలా 2500 నేను స్టిచ్చింగ్ చేస్తాను. దారం ఇక్కడ పెడతారనమాట. సో ఈ దారం ఇది కూడా మనకి ఇక్కడ హోల్ నుంచి పైన తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం హోల్ పెట్టాలన్నమాట. రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా, 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో కూడా మనము ఈ థ్రెడ్ని మనం ఎక్కించాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా దీనికి ఒక రౌండ్ తిప్పేసి ఇక్కడక్కడ హుక్ ఉంది కదా, దీనికి ఇలా హ్యాంగ్ చేయాలి. నెక్స్ట్ దీనికి కూడా ఇలా పెట్టేసి ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా, ఈ రింగ్ కూడా లోపల నుంచి తీసుకురావాలన్నమాట థ్రెడ్ని. ఈ హోల్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇది ఉంది కదా, దీనికి కూడా పెట్టేసేయాలి దారాన్ని. ఇది కూడా పెట్టేసేయాలి. ఇక్కడ ఒకటి ఇది ఉంది కదా, సో ఇది కూడా మనకు పెట్టేసేయాలి అన్నమాట. పెట్టిన తర్వాత అప్పుడు నిడిల్లో పెట్టేసుకోవాలి. ఇలా నిడిల్లో పెట్టేసేయాలన్నమాట. చూస్తారు కదా, ఇలా. సో మనకి ఇది ఓపెన్ చేస్తే బాబిన్ ఉంటుంది, చూస్తారు కదా. సో ఇదన్నమాట బాబిన్. దీన్ని ఇలా మనం బాబిని ఇలా తీసుకొని థ్రెడ్ ఇటే ఉండో చూసి పెట్టేసుకోవాలి. అంతే. మీకు
మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండిల్ అనమాట. ఇది లేస్తే మనకి ఫూట్ అనేది లేస్తుంది అనమాట. ఇది ఇలా లేస్తుంది మనకి ఫూట్ అనేది, చూస్తారు కదా. మనం పదే పదే ఇది అయితే యూజ్ చేయకూడదు. సో దీని ప్లేస్లో మనకి ఇక్కడ ఒకటి ఇస్తారనమాట. ఇగో ఇది ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా లేస్తుంది అనమాట కిందిది. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది కాలుతో మనం ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ కుట్టు అనమాట. అంటే మనకి ఎక్కువ పెద్ద కుట్టు కావాలి అనుకుంటే టర్న్ చేసుకోవచ్చు దీన్ని. నేను పెద్ద కుట్టు కావాలంటే ఇది నార్మల్గా ఎప్పుడు వేసే కుట్ట 2.5 పెడతాను నేను తీసుకొచ్చి. అయితే ఇది వచ్చేసి మనకి రివర్స్ అనమాట. అంటే మనకి కుట్టు వేసేటప్పుడు మనం అక్కడ కుట్టు టాకా వేస్తాం కదా, ఇది అన్నప్పుడు రివర్స్లో పోతుందన్నమాట. పెడల్ ముందుకు వెనకకి పోతుందన్నమాట. సో మనం బాబిని ఎలా చుట్టుకోవాలి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ దారం పెడతాం కదా. సో ఆ దారం పెట్టిన తర్వాత మనము ముందే మనము నిడిల్కు దారం పెట్టుకోకముందే ఇక్కడ మనకి ఇది ఇచ్చారు కదా, ఇక్కడ మనకి హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి దారం తీసుకురావాలన్నమాట. అంటే మనకి టైట్గా పడుతుంది ఇది ఇలా మనం పెట్టుకోవడం వల్ల దారము మనకి పోవాలి. మనకి ఏంటంటే టైట్గా పడుతుంది అనమాట. మనకి లూజ్గా బాబిన్ లూజ్గా దారం ఉంటే కుట్టు అని సరిగ్గా నీట్గా రాదు అనమాట. సో ఇందులో పెట్టేసుకోవాలి. ఇది హోల్లో పెట్టేసి ఇందులో పెట్టేసుకొని దారం ఇందులో కూడా పెట్టేసిన తర్వాత దీనికి కొంచెం ఇలా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇది ప్రెస్ చేయాలన్నమాట. పట్టుకొని అవసరం కూడా లేదు, చూసారు కదా. సో ఇందులో మనం మెయిన్గా దారం వచ్చేసి స్పేడ్ దారమే యూజ్ అవుతుంది అనమాట. వేరే దారం అయితే తెగుతుంది, దారం తెగుతుంది అని చాలామంది ఇలాంటి మిషన్స్కి అంటారు కదా. సో దారం తెగుతుంది అదని చెప్పేసి దారం అయితే ఉట్టిగా తెగదండి. సో మనకి బాబినికి టైట్గా దారం ఉండాలి, లేదు అంటే స్పేడ్ పాలిస్టర్ థ్రెడ్ అయితేనే మనకి కంఫర్ట్గా అసలు తెగకుండా ఉంటుందన్నమాట. నార్మల్ థ్రెడ్ అయితే ఖచ్చితంగా తెగుతుందన్నమాట. సో అస్సలు వేరే థ్రెడ్ అయితే యూజ్ చేయదు ఈ మిషన్కి అయితే. సో కంపల్సరీ. సో ఇందులో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఏ హోల్లో మనం దారం అనేది పెట్టకుండా కూడా మనకు తొందరగా తెగిపోతుంది దారం అసలు. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు మిషన్ కొనాలనుకుంటే ఇలాంటి మ్యాక్యూ మిషన్ అయితే బాగుంటుంది. ఇదైతే హెవీగా యూజ్ చేయాలి, వర్క్ అవ్వాలి అనుకుంటే మిషన్ అయితే ఇలాంటి మిషన్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్తాను. మనకి ఆయిల్ కూడా చేంజ్ చేసుకునే అవసరం లేదంట. లోపల మనకి ఉంటుంది ట్యాంక్ అనేది, అందులో ఒక్కసారి మనకి వాళ్ళు ఇచ్చింది పోస్తే సరిపోతుంది. మనం యూజ్ చేసిన దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఆయిల్ మనకి ఆయిల్ బ్లాక్ అయినప్పుడు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. ఎక్కువ రోజులు మనం యూజ్ చేసిన తర్వాత ఇందులో బ్లాక్గా కనిపిస్తుంది, అప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకోవాలి అంతే. మనకి ఇక్కడ ఇది ఉంది కదా, మనము థ్రెడ్ కట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట బ్లేడ్. డైలీగా మనం ఆయిల్ అయితే వేయని అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం లైట్గా ఒక 2 డ్రాప్స్ అప్పుడప్పుడు వేయండి, ఎందుకంటే కొంచెం ఇది సాఫ్ట్గా పోతుందన్నమాట అంతే. సో ఇది చాలా సింపుల్ అనమాట. నార్మల్ మిషన్కి అయితే ఆయిల్ వేస్తూ ఉండాలి, సౌండ్ ఎక్కువ వస్తుంది. సో చాలా సౌండ్ లేకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల చూసి తీసుకోండి మిషన్ అనేది. ఇదైతే నేను బెస్ట్ మిషన్ అనేది చెప్తాను అనమాట. ఇదనమాట వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్, ఇంకో వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.